आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋतवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః। పూజ్యులైన గురువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను। ఈ వార ఫలితాలు జూలై 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు తెలియజేయబడుతున్నాయి। మనకు గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ, మహా ఆషాఢి అనే యొక్క ఈ 21వ తేదీ ఆదివారం జరపబడుతున్నది। ఈ ఆదివారం నుంచి మనకు బహుళ సప్తమి శనివారం వరకు ఈ వార ఫలాలు। శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం పౌర్ణమి ఆదివారం నుండి బహుళపక్షమి సప్తమి శనివారం వరకు ఈ వార ఫలాలు జూలై 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు। చంద్రుడు వరుసగా ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి తదనంతరం దినాంతంలో అశ్వని నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు మేషరాశిలోకి। అంటే మకర, కుంభ, మీన మేషరాశిలో ఈ వారంలో చంద్ర సంచారం జరుగుతున్నది। మరి చంద్రుడు కుంభరాశిలో ఉన్నటువంటి శనితో సమాగం చెందుతున్నాడు, మీనరాశిలో ఉన్నటువంటి రాహుతో సమాగం చెందుతున్నాడు। ఆ విధంగా చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు। ఈ వార చంద్ర సంచారం శని రాహులతో కలయికగా ఉండబోతున్నది। మరి ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి కూడా మరి ఈ వారంలో కొన్ని గ్రహ సంచారాలు కూడా మనం తెలియజేసుకున్నట్టయితే 22వ తేదీ సాయన సిద్ధాంత ప్రకారంగా సింహాయనము అంటే ముందుగానే సాయన పద్ధతిలో చంద్రుడు సాయన పద్ధతిలో రవి సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతున్నది। దాన్ని సింహాయనం అంటారు। అది హరిపద పుణ్యకాలం కింద చెప్పబడుతున్నది। అలాగే ఆ రోజు కృతికా నక్షత్రంలో 4వ పాదంలో కుజ సంచారం జరుగుతున్నది, మఘా నక్షత్రం 2వ పాదంలో బుధ సంచారం జరుగుతున్నది। మరి 23వ తేదీ పుష్యమి నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం, అలాగే ఆ రోజు ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా ఉంది। 25వ తేదీ ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో శుక్ర ప్రవేశం, 26వ తేదీ పుష్యమి నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం। అదే రోజు వృషభ రాశిలో రోహిణి నక్షత్రం ప్రథమ పాదంలోకి కుజుని యొక్క ప్రవేశం జరగబోతున్నది। 27వ తేదీ మఖా నక్షత్రం 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం కూడా జరగబోతున్నది। అయితే ఈ వారంలో ప్రత్యేకత 22 సింహాయనం సాయన పద్ధతిలో సింహాయనం జరుగుతున్నది। అంటే ఆ రోజు హరిపద పుణ్యకాలంగా గుర్తించవలసి ఉంది। 23వ తేదీ చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభమై 2వ రోజుగా పరిగణించబడుతున్నది। మరి మొట్టమొదటి ప్రారంభంలోనే మనకు పౌర్ణిమ, మహా ఆషాఢి, వ్యాస గురు పూజలు ఇత్యాదులన్నీ కూడా ఉన్నాయి। ఈరోజు ప్రత్యేకంగా పౌర్ణమి రోజు అన్నపానాదులు జరుపుకోవాలని ఉంది। అంటే అన్నదానాలు విశేషంగా చేయడం జరగాలి అనేది ఈ వ్యాస పూర్ణిమకు ఉన్నటువంటి ప్రత్యేకత। అట్లాగే గురు పూజలు, తల్లిదండ్రుల యొక్క సేవలు, వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మరి సామాజికంగా ఎవరు గౌరవించబడుతున్నారో వాళ్లతో కూడా ఆ రోజు ప్రత్యేకంగా కలుసుకోవడాలు, వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకోవడాలు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి। గురు పూజ మనకు సాంప్రదాయంగా మరి
ఇలా అంటే ఇష్ట దైవానికి సంబంధించిందే కాకుండా గురువులుగా భావించినటువంటి వాళ్ళందరినీ కూడా పూజించడం జరుగుతుంది. ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే ఆ రోజు వ్యాస భగవానునికి ప్రత్యేకమైన పూజలు కానీ, శంకర భగవానికి ప్రత్యేకమైన పూజలు కానీ ఇట్లాంటివన్నీ ప్రత్యేకంగా చేస్తారు. ఇది ప్రత్యేకమైనటువంటి ఈ వారంలో ప్రారంభంలో ఉన్నటువంటి వ్యాస పూర్ణిమతో ప్రారంభమయ్యే వార ఫలాలను మీకు ముందుగా తెలియజేస్తున్నాను. మరి ఈ వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి కూడా మనకు మేషరాశిలో ఎవరు లేరు. వృషభ రాశిలో గురు కుజులు ఉన్నారు. కర్కాటక రాశిలో రవి శుక్రులు ఉన్నారు. సింహరాశిలోకి బుధుని ప్రవేశం జరిగింది. అలాగే కుంభరాశిలో శని వక్రించున్నాడు. మీనరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతున్నది. ఇది ఈ వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి. చంద్రుడు మాత్రం మకర, కుంభ, మీన, మేషరాశి వరకు సంచారం చేస్తాడు. ప్రత్యేక వార ఫలాలు. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారంలో చాలా ప్రభావాలు చూపిస్తున్నాయి గ్రహాలు. మీరు అయినంత వరకు ఆవేశపూరితమైనటువంటి ఆలోచనలకు దూరంగా ఉండాలి, ఉద్రేకాలకు దూరంగా ఉండాలి. కుటుంబ వ్యవహారాలు కొంతవరకు మీకు సంతోషాన్ని కలుగజేస్తున్నప్పటికీ కూడా ఏదో చెప్పరానటువంటి కొన్ని సమస్యలతో సతమతమవుతున్నారు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 21, 22వ తేదీలలో చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు తలపెట్టిన కార్యక్రమాలు పరిపూర్ణంగా మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా తెలియని ఆవేశాలు, తెలియని ఆవేదనలు కూడా కొంత కలుగుతున్నాయి. అంటే మీరు రాజకీయ రంగంలో ఉన్నటువంటి మేషరాశి వారికి చాలా ప్రత్యేకమైనటువంటి సమావేశాలతో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే సామాజిక సేవలు, సామాజిక పరమైనటువంటి విషయాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా గృహ విషయంలో కూడా ఒకవైపు ఆనందం, ఒకవైపు ఏదో జరుగుతుంది. ఏదైనా మొత్తం మీద మీరు సమస్యలను అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా తీసుకోవాలి. కోపతాపాలకు దూరంగా ఉండాలి. మరి అనుకోని ప్రయాణాలు కూడా సంభవించవచ్చు. కొద్దిగా శరీరంలో నిరాశ అంటే ఏదో ఒక అసక్తత టైపు కూడా ఉంటుంది. అయినా మీరు వీటిని అధిగమించి ముందుకెళ్తారు. 23, 24వ తేదీలు కూడా కొంత అనుకూలమైనటువంటి పనులు ఆలస్యంగా జరగవచ్చు. కొన్ని పాత జ్ఞాపకాలు చేసుకోవడం జరుగుతుంది. పాత మిత్రులు కానీ, పాత బంధువులు కానీ కలుసుకోవడం జరగవచ్చు. కుటుంబ సమావేశాలు ఇత్యాదులన్నీ కూడా ఉంటాయి. వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఏదో ఒక ప్రత్యేకత కనబడేటువంటి రోజుగా, చెప్పుకోదగ్గ రోజుగా 23, 24 కూడా కనబడుతున్నది. 25లో మీకు దినాంతం కానీ, దిన మధ్యం నుంచి కానీ చిన్నపాటి ప్రయాణాలు సంభవించవచ్చు. అనుకోని ప్రయాణాలు, కొన్ని మార్పులు చేర్పులు కూడా కనబడుతున్నాయి. దీన్ని బట్టి 25, 26 చాలా లోతైన గంభీరమైన ఆలోచనలతో మీరు సతమతమవుతుంటారు. మరి కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏ పనులైనా కొద్దిగా ఆలస్యంగా జరుగుతాయి అని మీరు గ్రహించగలగాలి. 27వ తేదీ మధ్యాహ్నం తర్వాత మీరు కొంత సంతృప్తికరమైన వాతావరణంలోకి ప్రవేశిస్తారు. అన్ని వ్యవహారాలు చక్కబడేటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి. మొత్తం మీద మేషరాశి వారికి ఈ వారంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కలుగుతున్నది. అందులో ముఖ్యంగా అశ్వని నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలలో ఒక ఆలోచన, ఒక సంకల్పం అంటే ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలలో కూడా కొన్ని నిర్ణయాలు చేసుకునేటువంటి అవకాశాలు, కొంత సంతోషాన్ని కలిగించేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్యన కూడా కొంచెం మంచి అవగాహన కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు కూడా కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా విభిన్నమైనటువంటి అభిప్రాయాలతో కొద్ది వాదనలు జరగవచ్చు. కుటుంబ సభ్యులతో కొంతమందికి నచ్చచెప్పి రావడం లేదా ఇతరులు మీకు నచ్చచెప్పడం కానీ జరుగుతుంది. ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఏదైనా ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితుల విషయంలో కొంత శ్రద్ధ వహించండి. తొందరపాటుతనానికి కొంత దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కృత్తికా నక్షత్ర జాతకులకు ఇదమిత్తంగా కుటుంబ వ్యవహారాలలో కొంత సంతృప్తి కలుగుతుంది. ఒక ప్రత్యేకమైనటువంటి అంటే ఆశాజనకమైనటువంటి వాతావరణమే కృత్తికా నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. కొత్త వారి పరిచయాలు కూడా ఏర్పడతాయి. కొన్ని సమస్యలకు మీకు పరిష్కారాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి. కృత్తికా త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి
ఈ వారంలో చాలా వరకు కొన్ని చలనాలు, కొన్ని మార్పులు చేర్పులు కలుగుతున్నాయి మీ వ్యక్తిగత విషయంలో, మీ యొక్క ఉద్యోగాలు, వ్యవహారాల్లో, అలాగే మీకున్నటువంటి అనుబంధాలలో, తోబుట్టువులతో, మరి అనుకోని కొన్ని ప్రయాణాలు కొనసాగించేటువంటి అవకాశాలు, కొన్ని వేడుకలలో పాల్గొనేటువంటి అవకాశాలు ఇత్యాదులన్నీ కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి 21వ తేదీలో మాత్రం కొద్దిగా నిరాసక్తత, చేసే పనిలో ఆసక్తి లేకపోవడం, కొద్దిగా విశ్రాంతిగా తీసుకోవాలని అనుకోవడం, అలాగే పాత ఎన్నో పురాతనమైన విషయాలు కానీ, లోతైన ఆలోచనలతో కొంత కానీ జరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో కూడా మీ అభిప్రాయాలకు, ఇతరుల అభిప్రాయాలకు కొద్దిగా భిన్నమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి మీరు కుటుంబ వాతావరణంలో అడ్జస్ట్ చేసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అనుకోని ప్రయాణాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే 23, 24వ తేదీలలో కూడా మీకు దినమధ్యం నుంచి మంచి ఫలితాలు బాగా ఉన్నాయి. సంకల్ప సిద్ధి, మీరు ఇష్టకార్య సిద్ధిలు ఇట్లాంటివన్నీ జరిగేటువంటి అవకాశాలు, సంతోషకరమైన వాతావరణంలో ఉంటాయి. మీరు ఖచ్చితంగా ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పెద్దవాళ్ళను గౌరవించే అవకాశాలు, లేదా పెద్దల వాళ్ళ అనుభవాలను మీరు తీసుకునేటువంటి పరిస్థితులు ఇవి కూడా ఉన్నాయి. కానీ పనిని కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల విషయంలో కూడా మీకు కొంత సంతృప్తి కలుగుతుంది. దీర్ఘకాలిక ప్రణాళికలకు ఇది చాలా అనుకూలమైనటువంటిది. పోతే పరిసరాల ప్రభావాలు, కొద్దిపాటి వాతావరణాలు ఇట్లాంటివి మీకు కొద్దిపాటి ఆ శరీరంలో కొద్ది అస్వస్థత అనకూడదు, కానీ కొద్ది ఇబ్బందులు పెట్టవచ్చు. అయినా వాటిని మీరు అధిగమించగలుగుతారు. ఆ తదనంతరం మీకు 25, 26వ తేదీలలో చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కొన్ని ఆలోచనలు కూడా లోతుగా జరుగుతాయి. కొన్ని నిర్ణయాలు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇది ఒకంత రాజకీయ రంగాలు, ఉద్యోగ రంగాలు, వ్యవహార రంగాల్లో ఉన్నటువంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాలు కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 25, 26 అయినంత వరకు ఇది చాలా బాగానే ఉంది. కానీ మీరు అయినంత వరకు ఇతరులతో ఎక్కువగా వాదనలు చేయకండి. అందులో మతపరమైనవి, రాజకీయపరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండండి. కొంత దీర్ఘకాలిక రుణ సమస్యల గురించి కూడా ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మరికొందరి విషయంలో లేని భయాలు కూడా కలుగుతాయి, తన మీద, తన ఆరోగ్యం మీద అట్లా. కాబట్టి కొంత మీరు దైవికంగా దైవ సహాయాన్ని కోరుతూ ముందుకెళ్ళండి. అనవసరమైన మానసిక చింతనలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. 27వ తేదీ మీకు అనుకోకుండా దినమధ్యం నుంచి ప్రయాణాలు కొనసాగవచ్చు. ఏదైనా ఒక వార్త వినవలసి రావచ్చు. అట్లాగే పరిస్థితులకు అనుకూలంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంత ఆలస్య గమనంతో మీ పనులు నెరవేరే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారికి ఈ వారంలో చాలా వరకు కదలికలు బాగానే కనబడుతున్నాయి. అందులో కృత్తికా నక్షత్ర జాతకులకు ఒక ప్రత్యేకత ఈ వారంలో మీరు చూడబోతున్నారు. ఒక కొత్త వ్యక్తి పరిచయం కాబోతున్నాడు, లేదా ఏదో కొత్త ఆలోచనలు కూడా మీలో నెమరు వేస్తున్నాయి. వాటికి తగ్గ నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు ఉత్సాహపూరితంగానే ఉండేటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి. అలాగే రోహిణీ నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు బాగా కనబడుతున్నాయి. ప్రయాణ సన్నాహాలలో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దూర ప్రయాణాలు కావచ్చు, దగ్గర ప్రయాణాలు కావచ్చు. అలాగే మీ యొక్క వ్యవహారాలలో భార్యాభర్తల మధ్యన ఈ రోహిణీ నక్షత్ర జాతకులకు వ్యవహారాలు ఏదైనా ఉన్నట్టయితే వాటి మీద ఒక సరైన అవగాహనకు రావాల్సినటువంటి పరిస్థితి. అంటే కొన్ని నిర్ణయాలు మీరు సమిష్టిగా ఆలోచించి నిర్ణయించుకోబోతున్నారు అని చెప్పడం జరుగుతుంది. అయినంత వరకు ఉద్రిక్త వాతావరణాన్ని కొనసాగనీయకండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. శరీర ఆరోగ్యం మీద కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. మృగశిర నక్షత్ర జాతకులకు ఆధ్యాత్మికపరమైన విషయాలకు ప్రాధాన్యత ఉంది. కొంత మీ చేత ఉపయోగకరమైన ఖర్చులు పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదో ఒక తెలియని భయం ఉంది, ఆనందం ఉంది, రెండు సమదృష్టితో మీరు చూసేటువంటి పరిస్థితులు మృగశిర నక్షత్ర జాతకులు వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి కలగబోతున్నది. మొత్తం మీద వృషభ రాశి వాళ్ళు ప్రయాణాల్లో జాగ్రత్తలు, కుటుంబ వ్యవహారాలలో మీరు ఎక్కువగా వాదనలకు దూరంగా ఉండడానికి, ఆకస్మిక సంఘటనలు ఏవైనా జరిగినప్పటికీ కూడా వాటిని కొద్దిగా దైవికంగా అంటే
ఆకస్మిక సంఘటనలు అనగా ఇక్కడ ఏదో ఒక ఘర్షణాయుతమైన వాతావరణం ఉండవచ్చు. వాటిని మీరు దైవికంగా ప్రార్థనలతో కొంత దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఆ సాహసమైన పనులు కూడా ఈ వారంలో మీరు విడిచిపెట్టాలి. ఈ వారంలో మీరు ప్రత్యేకంగా చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ కుజుడి యొక్క కుజగ్రహ స్తోత్రం, కుజుడి యొక్క మూలమంత్రం, కుజుడి యొక్క ధ్యాన శ్లోకం, అలాగే కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి కానీ, శివార్చన కానీ, ఆంజనేయ స్వామి అర్చన కానీ ఏదన్నా చేసుకోండి. కొద్దిగా శరీర ఆరోగ్యాల మీద, మీ కదలికల మీద, ప్రయాణాల మీద, వాహనాలు నడిపేదాని మీద అందరూ కూడా టోటల్గా వృషభ రాశి వాళ్ళు కొద్ది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వార ఫలితాలు వృషభ రాశి వారికి. తదనంతరం మిథున రాశి. మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారు ఈ వారంలో ప్రారంభంలో కొద్దిగా అనుకోని ఊహించని మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. మీరు ఊహించిన దానికి భిన్నంగా ఉండవచ్చు. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. 21, 22 తేదీలలో ఎలాంటి కీలకమైన నిర్ణయాలు కానీ, సమావేశాలు కానీ, ఆర్థిక వ్యవహారాలు కానీ వీటికి దూరంగా ఉండండి. అలాగే ఆరోగ్యకరమైనటువంటి సమస్యల విషయంలో జాగ్రత్త వహించండి. కొందరి విషయంలో దేహారోగ్యాన్ని గురించినటువంటి భయాందోళనలు కూడా జరుగుతాయి, జాగ్రత్త వహించండి. ఆడవాళ్ళు ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు 21, 22 తేదీలలో మీరు అయినంత వరకు సౌమ్యంగా వండుకుంటూ మీ ఇంటి వ్యవహారాలు, మీ ఆరోగ్య వ్యవహారాలు, పిల్లల వ్యవహారాలు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవడానికి ముందుకెళ్ళండి. అయితే ఆ రోజు విశేషం ఏంటంటే మీకు రవివేధ, చంద్రుడు అష్టమంలో సంచారం, రవివేధ శుక్రవేధ ఈ 2 మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దీనికి గాను ఎవరైనా కొంత ఆ 21, 22, 23 మధ్యాహ్నం వరకు, ఆ తదనంతరం 24, 25 కూడా ఇవి మీకు సాధారణంగానే కనబడుతున్నాయి. ప్రారంభం నుంచి 21 ప్రారంభం అంటే 21 మధ్యాహ్నం నుంచి మీకు 25 మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఒక ప్రత్యేకతంగా ఉన్నాయి. దీంట్లో మీరు ఏంటంటే ఏదో జరిగిపోతుంది అనే భయాలు అయితే పెట్టుకోకండి, కానీ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి చేయండి. ఏమైనా ఇవి తాత్కాలికమైన సమస్యలే, వీటిని గమనించండి. ఆ తదనంతరం మీకు 26, 27 పరిస్థితులు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. అంటే మొత్తం మీద మిథున రాశి వారికి ఈ వారాంతంలో 26, 27 పరిస్థితులే అనుకూలంగా కనబడుతున్నాయి. సంతోషకరంగా ఉంది. ఏ వాతావరణమైనా, కుటుంబ వాతావరణాలు కానీ, ఉద్యోగాలు కానీ, సామాజికంగా కానీ మీకు అన్ని విధాలా ఉంది. ఏదైనా అనుకోని పరిస్థితులు, కొంతమంది తీర్థయాత్రలు, దేవాలయ సందర్శనలు, వైద్యాలయాల సందర్శనలు, పెద్దవాళ్ళ సందర్శనలు కూడా చేసుకోవచ్చు. మరి ఏదైనా కొంతవరకు ఈ మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాల ధోరణిలోనే కనబడుతున్నది. మృగశిర నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఈ వారంలో కొద్దిగా అస్తవ్యస్తంగా, అంటే ఒక లేని భీతి, లేని ఆందోళన, ద్రవ్యపరమైనటువంటి ఖర్చులు, ఆర్థికపరమైనటువంటి సమస్యల గురించి కొద్దిగా ఎక్కువగా ఆలోచిస్తారు. అయితే ఇది మీకు వారం మధ్య నుంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆరుద్ర నక్షత్ర జాతకులకు మీరు ఎలాంటి జటిల సమస్యలనైనా పరిష్కారం చేసుకుంటారు. మీకు అవసరానికి సరిపడు ఆర్థిక వనరులు కానీ, ఆర్థిక సహాయ సహకారాలు కానీ మీరు బయట నుంచి పొందగలుగుతారు. అలాగే ప్రయాణాలలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీ వ్యవహారాలలో ఎక్కడ కూడా ఆవేశపూరితమైన నిర్ణయాలు కానీ, ఆవేశపరమైన ప్రసంగాలు కానీ, వాదనలు కానీ వాటి కొద్దిగా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. పునర్వసు నక్షత్ర జాతకులకు కొద్దిపాటి సమస్యలు ఏంటంటే రుణపరమైనటువంటి సమస్యలు, లేదా కొంతమందికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, లేదా రావలసిన డబ్బు గురించి, మీకు రావలసినటువంటి డబ్బు గురించినటువంటి లాభాల గురించి కూడా కొన్ని సమస్యలు వస్తాయి. అయితే ఇందులో కొంత అనుకూలత, ప్రతికూలతలు కూడా ఉన్నాయి. మొత్తం మీద మిథున రాశి వారు ఈ వారంలో రవి సంబంధమైన స్తోత్రము,
రవి సంబంధమైన స్తోత్రము, కుజ సంబంధమైన స్తోత్రాలు, రవి కుజ గ్రహాలకు మీరు కొంత ప్రాధాన్యత ఇచ్చి పరిహారాలు చేసుకోండి. అలాగే కేతు స్తోత్రం కూడా చదువుకోండి. ఏదైనా ఒక దేవాలయంలో, మీకు సమీపమైన దేవాలయంలో ప్రతినిత్యం కూడా ఓ 11 ప్రదక్షిణలు చేయగలిగితే చాలా అనుకూలంగా ఉండి కొద్దిగా నెమ్మదిగా మీరు ప్రతి విషయాన్ని గ్రహించగలుగుతారు. భయాన్ని దూరం పెట్టండి, ఆందోళనకు దూరం పెట్టండి. జరిగేది అన్ని సవ్యంగా జరుగుతాయనే ఒక విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభమంతా ఉత్సాహంగానే ఉంది. పరిస్థితులు కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. అలాగే మీ బాధ్యతల విషయంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. కొంత ఉత్సాహపూరితమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అయితే ఈ వారం ప్రారంభం 21, 22 మీకు సంతృప్తికరంగానే ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు, సామాజిక వ్యవహారాలు, ఉద్యోగాలు, మీ వ్యవహారాలన్నీ కూడా కొంత సంతృప్తికరంగా ఉంటాయి. మంచి ఫలితాలు, ఆశించిన ఫలితాలు ఇస్తాయి. మరి బంధుమిత్రులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఇవన్నీ కూడా కొంతవరకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. 23వ తేదీ కూడా మీకు అనుకూలంగానే ఉంది. కానీ 23వ తేదీ దినమధ్యం నుంచి 24, 25 దినమధ్యం వరకు ఉన్నటువంటి పరిస్థితులలో ఏదో ఒకటి లోతైన ఆలోచన, ఒక వ్యధ, ఒక బాధ, శారీరకమైనది కావచ్చు, మానసికమైనది కావచ్చు, మీది కావచ్చు, ఇతరులది కావచ్చు, ఏదో ఒక రకంగా కొద్దిగా మీరు అసంతృప్తి కానీ కొద్దిగా బాధలకు లోనయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు మరీ చెలించిపోయేటువంటి పరిస్థితులు ఏమైనా ఉండవచ్చు. పిల్లలకు సంబంధించి కానీ, కుటుంబ బాధ్యతలకు సంబంధించి కానీ, మీ శరీర ఆరోగ్యాలకు సంబంధించి కానీ. అయితే మీరు సహజంగా ఆహార విహారాలలో నియమాలు పాటించండి. తర్వాత మీ యొక్క వ్యవహారాలలో కూడా ఒక పద్ధతి పెట్టుకోండి. ప్రతిదీ కూడా కాస్త ఇప్పుడు కాకుండా, ఈరోజు కాకుండా రేపైనా మనదే అన్న ఆలోచనతో, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. అయితే కొందరి విషయంలో, ఆడవాళ్ళ విషయంలో, ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రసూతికి సమీపంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ కొద్దిగా అనుకోని విధంగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అనుకోని ప్రయాణాలు. ఇంకొక విధంగా కూడా మనం ఆలోచించినట్టయితే, లేని నియమాలు, నిష్టలు పెట్టుకొని శరీరాన్ని కృషింపచేసుకునేటువంటి పరిస్థితులు కూడా కలగవచ్చు. ఏదేమైనా తల్లి ఆరోగ్యం, తండ్రి ఆరోగ్యం, పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. పిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. మీ ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ వహించవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. మొత్తం మీద 25, 26, 27 కూడా అతి ఆలోచనలతో సతమతం అవుతారు. 27వ తేదీ నుంచి కొంత మీకు మీ యొక్క ఆలోచనలకు ఒక రూపకల్పన ఏర్పడుతుంది. మీ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతున్నట్టుగా భావిస్తారు. ఈ విధంగా ఈ వారమంతా మీరు ఈ విధంగా గమనిస్తూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. పునర్వసు నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఈ వారంలో మీ వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టండి. కొన్ని పనులు ఆలస్యంగానైనా అనుకూలంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో మీరు ఎక్కువగా ఆర్థికపరమైన విషయాలు, ఆస్తిపరమైన విషయాలు, వాటికి సంబంధించిన విషయాల మీద ఒకసారి సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం. రివ్యూ అంటారు దాన్ని. అలాంటి రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఉందండి. తొందరపాటుతో మీకు ఇబ్బందులు కలగవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీయకండి. పుష్యమి నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొన్ని ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన విషయంలో కొన్ని మంచి మార్పులే మీకు కలగబోతున్నాయి. మీరు కొంత ఉత్సాహంగా ముందుకు వెళ్ళవచ్చు. పరిస్థితులను సమీక్షించుకొని అన్ని విషయాలలో మీకు ఒక మంచి అవగాహన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు అనుకూల పరిస్థితులు ఉంటున్నప్పటికీ కూడా శారీరకంగా, మానసికంగా కొద్ది అసంతృప్తి, కొన్ని సమస్యలను పరిష్కరించుకోవలసినటువంటి పరిస్థితి, లేదా కొందరికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యతలు ఇవి ఉంటాయి. అయితే ముఖ్యంగా కర్కాటక రాశికి సామాజిక బలం, సామాజిక ధైర్యం మాత్రం బాగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు కొంతవరకు సంతృప్తినిచ్చిన అనుకోని కన్ఫ్రంటేషన్స్, కొద్దిపాటి ఘర్షణలు కూడా జరగవచ్చు. మరి ఈ వారంలో మీలో చాలా కదలికలు వస్తున్నాయి.
అలాగే లాభస్థానంలోకి సంబంధించిన విషయంలో కూడా వస్తున్నాయి. ఆరోగ్య విషయంలో మీరు కొంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఇది మరి ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ. ఈ శని రాహులకు ప్రత్యేకంగా మీరు పరిహారాలు చేసుకోండి, గ్రహస్తోత్రాలు చేసుకోండి, ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి, దేవాలయాన్ని సందర్శించుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారంలో చాలా వరకు మంచి ఫలితాలు పొందబోతున్నారు. మంచి మార్పులు రాబోతున్నాయి. మీ ఉద్యోగ నిర్వహణలో, కుటుంబ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలే పొందుతారు. అడపాదడపా కాస్త కొద్ది పనులు ఆలస్యంగానైనా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అందులో మీకు విశేషంగా 21, 22, 23, 24 24, 25 దిన మధ్యం వరకు కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. ప్రారంభం కొంత ప్రతికూలతగా ఉన్న మంచి ఫలితాలు మీరు పొందబోతున్నారు. 26, 27 ఈ రోజులలో మాత్రం మీరు కొంత ఆలోచనతో ఉండాలి. విశ్రాంతిగా ఉండవలసిన అవసరం. అనుకోని ప్రయాణాలు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఏవైనా వార్త సంభవించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ ఆరోగ్య పరిస్థితులలో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోండి. కానీ వ్యవహారాలు మాత్రం చాలా అనుకూలంగానే ప్రారంభం నుంచి చివరి వరకు కనబడుతున్నాయి. అయితే ఇందులో మఖ నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో మంచి రాణింపు ఉంది, గౌరవం ఉంది. అలాగే మీరు ఏది తలపెడతారో ఆ కార్యక్రమాలు అయ్యే అవకాశాలు మున్ముందు మీకు రాబోతున్నాయి. అలాగే కొన్ని నిర్ణయాలు కూడా స్థిరమైన నిర్ణయాలు, కన్స్ట్రక్టివ్ డిసిషన్స్ అంటారు, అట్లాంటి నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు. వ్యవహారాలు ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు కలిగే అవకాశాలు ఉన్నాయి. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులకు కూడా అన్ని విధాల అనుకూలతలు ఉన్నా కానీ ఇది కొద్దిపాటి ఘర్షణాయుతమైన వాతావరణంలో మీరు ఫలితాలు సాధించబోతున్నారు. అంటే మీ హక్కుల కోసానికి పోరాడవలసినటువంటి అవసరంగా కనబడుతుందన్నమాట. ఏది ఏమైనా కుటుంబ వ్యవహారాలలో, వృత్తిపరమైన ఉద్యోగాలు కొద్దిపాటి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీ అభిప్రాయాలకు భిన్నంగా ఇతరులు ప్రవర్తించినప్పటికీ కూడా మీరు కొద్ది అడ్జస్ట్మెంట్ చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు సర్వత్రా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో అంటే ప్రారంభమవుతున్నాయి. ముందు సమీప భవిష్యత్తుకు మీకు మంచి ఫలితాలు మున్ముందు రాబోతున్నాయి. మీ ఉద్యోగాల్లో మార్పులు రాబోతున్నాయి. ఇవి మీరు బాగా గమనించండి. దీని ప్రకారంగా మీకు అనుకూలమైనగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు చేయవలసినటువంటి పరిహారాల విషయంలో ఎక్కువగా శని, రాహు, కేతు ఈ 3 గ్రహాలకు మంచి పరిహారాలు చేసుకోండి. మంచి ఫలితాలు మరింత పొందగలుగుతారు. మీకు సమీప భవిష్యత్తులో ఒక అనుకూలమైనటువంటి వాతావరణం రాబోతున్నది అని గ్రహించాలి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్తచిత్రార్థం, కన్యా రాశి వారికి ఈ వారంలో జరగబోతున్నటువంటి కొన్ని మార్పులు స్థిర చరాస్తుల విషయంలో, అలాగే నిర్మాణాత్మకమైన పనుల యందు, కార్యక్రమాల యందు, వివాహ ఇలాంటి కార్యాల యందు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతున్నది. అలాగే తండ్రి ఆరోగ్యం, తల్లి ఆరోగ్యంలో కొద్దిపాటి మార్పులు కూడా కనబడబోతున్నాయి. ఏదో ఒక ప్రత్యేకత ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పుల వల్ల, మీకు గ్రహస్థితి మార్పుల వల్ల అనుకూలతలు వస్తున్నాయి. అయితే కన్యా రాశికి ప్రారంభంలో 21, 22, 23 వరకు కూడా మిశ్రమ ఫలితాలు, అంత ఉత్సాహము లేదు, అంత ఇది లేకుండా మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఏదో ఒక ఆలోచన మిమ్మల్ని బాగా సాగదీస్తున్నది. ఒక నిర్ణయానికి రాలేనటువంటి పరిస్థితులు మీకు కనబడుతున్నాయి. శారీరకంగా, మానసికంగా కొంత నిరుత్సాహంగా ఉండబోతున్నారు. ఆ తదుపరి 23 దిన మధ్య నుంచి 24, 25, 26, 27 దిన మధ్యం వరకు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మంచి మార్పులు ఉన్నాయి. ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. అట్లాగే దైవ కార్యక్రమంలో పాల్గొనడం, సామాజిక సేవ కార్యక్రమంలో పాల్గొనడం ఇత్యాదులన్నీ కూడా ఉన్నాయి. కుటుంబంలో కూడా ఏవో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటొచ్చి మీకు 27 దిన మధ్యం తర్వాత స్థానచలనం జరగవచ్చు. ఏదైనా ఒక సమాచారం అందవచ్చు. దాని గురించి మీరు కొంత ఎక్కువ ఆలోచించవచ్చు. ఇలాంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా మారబోతున్నాయి. హస్త నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు మెండుగా ఉన్నాయి.
ఏదైనా ఒక దూర ప్రాంతం కానీ దగ్గర ప్రాంతం కానీ మీరు ప్రయాణం చేయవలసి రావచ్చు. అలాగే ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. చిత్తా నక్షత్ర జాతకులకు కూడా కొన్ని మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. అనుకూలమైనటువంటి వాతావరణం మీకు కూడా మున్ముందు రాబోతున్నది. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పరిహారాల విషయంలో ఎక్కువగా మీరు కేతు, రాహు ఈ 2 గ్రహాలకు ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. అలాగే చంద్ర స్తోత్రం రోజు చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారంలో జరుగుతున్న కొన్ని మార్పుల వల్ల చాలా వరకు మీరు ప్రస్తుత పరిస్థితి, సమీప భవిష్యత్ పరిస్థితులలో ఆర్థికపరమైన వ్యవహారాల విషయంలో మీరు ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. ఆరోగ్యపరమైన విషయాలు కూడా ఆందోళన చెందుతుంటారు. ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి. ఆకస్మికంగా కొన్ని సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఎక్కువగా ఇది మీ వ్యక్తిగత జీవితం, కుటుంబ వ్యవహారాలు, భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి అనుబంధాల విషయంలో ఆర్థికపరమైన విషయాల్లోనే కొంత ఆందోళన చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తులారాశి వారు ఒకంత అనుకూల ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ఆలోచించండి. ఏదైనా తెంపుతో అంటే సాహసంతో చేసేటువంటి నిర్ణయాల విషయంలో కొంత జాగ్రత్త వహించండి. అలాగే ఈ వారం ప్రారంభం 21, 22, 23, 24 అంతా కూడా దైవం మీద భారం వేస్తారు. మీ చేసే పనులు చేస్తారు, జరగవలసింది జరుగుతుంది అన్న వేదాంత ధోరణితో మీరు కాలం గడుపుతారు. కాబట్టి మీరు కొన్ని నిర్ణయించినటువంటి పనుల యందు కార్యక్రమాలు కూడా మార్పులు చేర్పులు ఉన్నాయి. అలాగే శారీరకంగా కూడా కొంత బద్ధకంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి మిత్రులతో, బంధువులతో కూడా అంతగా ఇచ్ఛాపూర్తిగా మీరు అంత యాక్టివ్గా ఉండి చేసేటట్టు కనబడడం లేదు. ఎక్కువగా దైవ చింతన లేదా ఏదో ఒక దీర్ఘమైన ఆలోచనలతో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా చెడుపు ఏం కావు, కానీ పరిస్థితుల్లో కొంత మార్పులు అట్లా ఉన్నాయి. ఆ తదనంతరం మీకు 25, 26వ తేదీ నుంచి కొన్ని మంచి మార్పులు మీకు కనబడబోతున్నాయి. దీని ప్రకారంగా మీరు ఈ వారంలో వారాంతంలో ఉండేటువంటి పరిస్థితులే మీకు అనుకూలంగా ఉన్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు, ఆర్థికమైన వ్యవహారాల విషయంలో కొంత ఆందోళన ఉంటున్నప్పటికీ కూడా పరిష్కారాలు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ తోడపుట్టినటువంటి సోదరులకు సంబంధించిన విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వాతి నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా కొన్ని వ్యవహారాలు మీకు చక్కగా అనుకూలంగా పరిష్కరించబడతాయి. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. కొంత ద్రవ్యం మీ చేతికి అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత రుణ సమస్యలు కూడా తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు అనుకూల పరిస్థితులు బాగా ఉంటున్నప్పటికీ కొన్ని బాధ్యతాయుతంగా కనబడుతున్నాయి. రుణ సంబంధమైన సమస్యలు లేదా ప్రయాణాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, కొన్ని చిక్కు సమస్యలను మీరు విడదీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. భార్య ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు ఎవరితో కూడా ఘర్షణాయుతమైన వాతావరణంలో రాకుండా ఉండడానికి చూసుకోవాలి. తులారాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కుజుని యొక్క పూజ ప్రత్యేకంగా చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన స్తోత్రాలు చేసుకోండి లేదా గణపతి దేవాలయాన్ని సందర్శించుకోండి. అనుకూలమైన ఫలితాలు మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మీకు చాలా వరకు జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములు, దీనికి సంబంధించిన వ్యవహారాలు, రుణ సంబంధమైన సమస్యలు ఇట్లాంటితో ఉంటుంది. ఏదైనా మీరు జాయింట్గా చేస్తున్నటువంటి పనుల యందు కొన్ని మార్పులు చేర్పులు వస్తున్నాయి. ఇది ఒకంత రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యర్థుల యొక్క సమస్యలను మీరు తట్టుకోవాల్సినటువంటి అవసరాలు కూడా కనబడుతున్నాయి. చాలా వరకు ప్రయాణాల మూలకంగా శారీరక మానసిక అలసటలు కూడా ఎక్కువగానే ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిగేటువంటి అవకాశాలలో కొన్ని మార్పులు అలా కలుగుతున్నాయి. ఏది ఏమైనా కొంతవరకు
అన్నీ మీరు అధిగమించగలుగుతారు. ముఖ్యంగా 21, 22, 23వ తేదీ దినమధ్యం వరకు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది, ఉత్సాహంగా ఉంది. చిన్నపాటి ప్రయాణాలు కూడా ఉండవచ్చు. ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఇది ఒక రకంగా రాజకీయ రంగాల్లో కానీ తర్వాత బాధ్యతాయుతమైన వృత్తుల యందు ఉన్నటువంటి వాళ్ళకి అనుకూల ప్రతికూలతమైన మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీరు ఎక్కువగా 24, 25, 26వ తేదీలలో కొంత జాగ్రత్త వ్యవహారం చూసుకోండి. మీరు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోండి. మీ పనుల యందు కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. మీ యొక్క ప్రయాణాలలో కూడా అనుకోని ప్రయాణాలు కూడా ఇట్లా కూడా కావచ్చు. తర్వాత అకాల భోజనాలు, కాలాతీతమైనటువంటి భోజనాలతో కూడా ఉంటుంది. తల్లి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా తీసుకోండి. ఏదైనా ఒక ప్రధానంగా ఒక భక్తిపరమైనటువంటి స్థలం, ఒక పుణ్యక్షేత్రం ఇట్లాంటి కూడా కొంతమంది సందర్శించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా వృశ్చిక రాశి వారు జల సంబంధమైన పరివాహక ప్రాంతాలలో, నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు జల సంబంధమైనటువంటి సమస్యలు తలెత్తవచ్చు. కొంత జాగ్రత్తగా ఉండండి. కుటుంబ వ్యవహారాలలో కూడా మీరు కొంత ఓపికతో ఉండవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. మొత్తం మీద మీకు 26 దినమధ్యం నుంచి 27 పరిస్థితులు చాలా అనుకూలమైనటువంటి మార్పులు కనబడుతున్నాయి. ఈ వారం ప్రారంభంలో కొంత అనుకూలత, ఈ వారాంతంలో అనుకూలత మధ్య విషయాలే కొద్దిగా ఇది ఉన్నాయి. అయితే విశాఖ నక్షత్ర జాతకులకు చాలా వరకు జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి వీటికి సంబంధించిన విషయాలలో మీరు ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకండి. అలాగే మీరు కొన్ని జటిల సమస్యలను పరిష్కరించుకోవాల్సిన విషయాలు ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. ఏదైనా ఆలస్యంగా పనులు జరుగుతాయి, అనుకూలంగానే జరుగుతాయి. అనురాధ నక్షత్ర జాతకులకు ఒకంత విశేషంగా మంచి ఫలితాలు ప్రారంభంలోనే రాబోతున్నాయి. మంచి నిర్ణయాలు చేయబోతున్నారు. కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారు. ఇదంతా కూడా ఫ్యూచర్కి సంబంధించింది, ఈ వారానికి సంబంధించింది కాదు. ఈ వారంలో జరుగుతున్న మార్పుల మూలకంగా మీకు సమీప భవిష్యత్తులో ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పడం. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కొద్ది ఆలస్యంగా మీకు ఫలితాలు అందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి స్తోత్రము, కుజ స్తోత్రము, ఈ రెండు ప్రత్యేకంగా చేసుకోండి. దీనివల్ల మీకు మున్ముందు మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారంలో జరుగుతున్న కొన్ని ప్రత్యేక మార్పుల వల్ల సమీప భవిష్యత్తులో మీకు మంచి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు లభించడం, మీ వృత్తిపరంగా కూడా రాణించడం, సామాజిక పరంగా, కుటుంబ పరంగా కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం, అలాగే ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, క్రీడా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొన్ని ప్రత్యేకతలు ధనుర్రాశి వారికి కలగబోతున్నాయి. ఈ వారం ప్రారంభంలో మాత్రం 21, 22, 23 దినమధ్యం వరకు అయినంత వరకు మీలోనే మీరు కొన్ని సమస్యలను సమీక్షించుకుంటుంటారు. ఏదో ఒక తెలియని విచారంతో కూడా ఉంటారు. అది ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది. ఆహార వ్యవహారాలలో కొన్ని మార్పులు వస్తున్నాయి. 23 దినం మధ్య నుంచి 24, 25 మధ్యన మీరు చాలా వరకు ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన అలాంటి విషయాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ బంధువుల సమావేశాలు కూడా జరుగుతాయి. ఉత్సాహంగానే ఉంటారు. మరి మీరు కొంత ఉత్తేజపూరితమైనటువంటి ప్రసంగాలు కూడా చేసి అవతలి వాళ్ళను ఉత్తేజపరిచేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇవి సమీప బంధువుల పరిచయాలు, కుటుంబ వ్యవహారాలు, స్త్రీ పురుషులు వీళ్ళందరూ కూడా మమేకంగా ఒక ఆనందాన్ని పొందుతూ ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఏదో ఒకటి టాపిక్గా మీరు డిస్కస్ చేస్తూ ఉండడం కూడా జరగవచ్చు. కొన్ని సందర్భాలలో అనుకోని ప్రయాణాలు, కొన్ని ప్రత్యేకమైన స్థల సందర్శనలు ఇట్లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. 25, 26, 27 ఇవన్నీ కూడా మీరు సాధారణంగానే ఉంటాయని భావించాలి. ఎక్కువగా గంభీరమైన వాతావరణం, గంభీరమైన ఆలోచనలతో మీరు కొంత లోతుగా ఆలోచిస్తుంటారు. ఎక్కువగా ఇది మీ వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యులకు సంబంధించిన జీవితంగా ఇది ఉంటుంది. కొన్ని మీరు ఊహించిన పనులు, సాధ్యాల గురించి కూడా ఆలోచన ఉంటుంది.
చేసే పనుల్లో కొన్ని మార్పులు చేర్పులు, అంటే పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి మీరు ప్రయత్నించవలసినటువంటి అవసరాలు ఈ వారాంతంలో ధనుర్రాశి వారికి ఎక్కువగా కనబడుతున్నాయి. అందులో మూలా నక్షత్ర జాతకులకు కొన్ని క్రియాశీలమైనటువంటి పనుల యందు ఆసక్తికి బాగా ఉండి, ఒక నిర్మాణాత్మకమైన పనుల యందు కూడా ఆసక్తి కలిగి, ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం, అంటే ఇది సమీప భవిష్యత్తుకు సంబంధించి ఏదో చేయాలన్న తపనతో తీసుకునే నిర్ణయాలతో కొంత ఆనందంగా ఉంటారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు కూడా అలాంటి పరిస్థితులే ఉంటున్నప్పటికీ చిన్నపాటి ఘర్షణలు, చిన్నపాటి పోటీ ఎదుటివారి నుంచి మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు అన్ని విధాల యోగ్యతగా ఉంది. మీరు చాలా ఉపాయంగా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని మీరు లాభాలు పొందేటువంటి అవకాశాలు మున్ముందు కనబడుతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి. ప్రత్యేకంగా మీరు చేసుకోవాల్సినటువంటి ప్రత్యేక పరిహారాల విషయంలో రవి, శుక్ర ఈ ఇద్దరికి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. కొంతవరకు శనిని కూడా ఆరాధించుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన ధనురాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారంలో జరుగుతున్న కొన్ని మార్పుల వల్ల మీకు సమీప భవిష్యత్తులో చాలా వరకు మీ వ్యక్తిగత విషయాలు, పిల్లలకు సంబంధించిన విషయాలు, కొన్ని ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, ఉదర సంబంధమైనటువంటి సమస్యలు, శస్త్రచికిత్సలు, వైద్యాలయాలు, కొంత అందరికని కాదు, ఇది ఒక్కొక్క విభాగం ఒక్కొక్క తీరుగా కనబడుతున్నది. అలాగే మిత్రులతో వైరాలు, మరి అనుకోని పనులు, నచ్చని పనులు చేయడాలు, వీటికి సంబంధించిన విషయాలతో కూడా ఉంటుంది. మరికొందరి విషయంలో అయితే ప్రత్యేకమైనటువంటి నాయకులను కలుసుకోవడం కూడా జరగవచ్చు. రాజకీయంగా లబ్ధి పొందవచ్చు, వ్యవహారికంగా లబ్ధి పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరికొందరి విషయంలో ఎక్కువగా వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో కూడా మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఏది ఏమైనా మకర రాశి వారికి 21వ తేదీ వరకు మీరు ఏదో ఒక పరిష్కారాన్ని, సమస్యను పరిష్కరించుకొని ఈ వారంలో మీరు ఎంటర్ అవుతున్నారు. అంటే ఒక సమస్య తీరింది, ఒక హాయి దొరికింది అన్నంత రిలాక్స్తో మీరు ఈ వారంలో ప్రవేశిస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి కొన్ని సంఘటనలు, సందర్భాలు మీకు ఎదురవుతాయి. 21, 22, 23, 24లో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి మకర రాశి వారికి. ఇది ఒక రకంగా రాజకీయ రంగం, వ్యవహార రంగాలను వదిలిపెట్టేస్తే సాధారణ రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి ఆలోచనలు, ఉక్కిరి బిక్కిరి సమస్యలు, విశ్రాంతి లేకుండా ఉండడం, ఎక్కువ అంటే శారీరకంగా, మానసికంగా మీరు ఎక్కువగానే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఈ సందర్భంలో ప్రత్యేకంగా దూరయాత్ర, సాహసమైన యాత్రలు కూడా చేయవచ్చు. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఏది ఏమైనా ఒక విశిష్టత 21, 22, 23, 24లో ఇది ఎలా అంటే ఆధ్యాత్మికంగా ఉంది, లౌకికంగా ఉంది. ఏదేమైనా ఈ వారంలో మీరు ఈ ప్రారంభంలో కొంతవరకు కదలికలు వస్తున్నాయి కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా మీ కదలికలు, మీ మాటలు, మీ యొక్క ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. 25, 26లో కూడా ఏదో ఒక ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఉంటారు. కుటుంబ సభ్యులతో ఉంటారు, మిత్రులతో ఉంటారు, ప్రయాణాలు కూడా ఉల్లాసంగా ఉంటారు. అదొక ప్రత్యేకతనే కనబడుతున్నది. 27 దినమధ్యం తర్వాత కొద్ది మార్పులు, మామూలు మార్పులు కనబడుతున్నాయి. లేదా అనుకోని ప్రయాణాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ వారంలో మకర రాశి వారికి చిత్ర విచిత్ర పరిస్థితులు, వాటిని అన్వయించుకొని ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇది వృద్ధులకు ఒక రకంగా ఉంది, యువకులకు ఒక రకంగా ఉంది, నడి వయసు వాళ్ళకు ఒక రకంగా ఉంది. కాబట్టి మీరు మీ ఆలోచనలు, మీ పరిస్థితులు, మీ పరిసరాలు, వాటికి సంబంధించిన విషయాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు పిల్లల మీద కొంత ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు, ఇన్వెస్ట్మెంట్, పిల్లల గురించి బాగా ఆలోచన, సంతానం గురించి, అలాగే మిత్రుల గురించి, కొన్ని మీ యొక్క కోరికల గురించి, వీటికి బాగా ప్రాధాన్యత ఇచ్చి దాని గురించినటువంటి తాపత్రయం ఎక్కువగా పడుతున్నారు. అందులో కొంత మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు కొద్దిగా మానసిక, శారీరక శ్రమలు ఎక్కువగా ఉంటాయి.
ప్రయాణాలు ఉంటాయి. కొద్దిగా తోచని పరిస్థితులతో ఆరోగ్యంలో కూడా కొద్ది మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులు ఈ వారంలో జరుగుతున్న మార్పులకు ఆరోగ్య విషయంలో కానీ దేంట్లో కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. కొంత ఉత్సాహ నిరుత్సాహాలు రెండుతో ఉంటారు. ఎక్కువ తాపత్రయంతో బాధపడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు సమతుల్యంగానే కనబడుతున్నది. మంచి అనుకూల పరిస్థితులు, మీరు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కుజుని యొక్క పూజ, శని యొక్క పూజ ప్రత్యేకంగా చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయ కుంభం. కుంభరాశి వారికి ఈ వారం అనుకోకుండా ఎక్కడైనా ఒక ప్రయాణం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సంతోషానికి కానీ దేనికి కానీ కొద్ది భంగం కలగవచ్చు, లేదా ఒక మార్పు ఇమీడియట్గా మీకు ఈ వారం ప్రారంభంలోనే కలుగుతున్నది. అది మీరు తలపెట్టని కార్యక్రమాల్లో తలదూర్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అప్పటికప్పుడు మీ ప్రయాణాల్లో కానీ మీ ఆలోచనలో కానీ మీరు చేసే పనిలో కొద్దిగా మార్పులు కనబడుతున్నాయి. 21, 22, 23 వరకు. 23 తదనంతరం మీరు చాలా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది కూడా చాలా లోతుగా గంభీరమైన ఆలోచనలతో విశ్రాంతిగా ఉంటూ పనులు చేస్తారు. హడావుడి తగ్గుతుంది. మీరు చాలా వరకు 23, 24, 25 దినమధ్యం వరకు ఈ కుంభరాశి వారు ప్రశాంతమైన వాతావరణంలో దేవాలయ సన్నిధుల్లో, విద్యాలయాలు, గ్రంథాలయాలు ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ప్రత్యేకమైనటువంటి తీర్థయాత్రలు కూడా ప్రారంభించేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. దైవికంగా మీరు కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కూడా పొందగలుగుతారు. అయితే 25, 26లో కూడా ఆలోచనలు అతిగా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళ మీద అప్పటికప్పుడు పరిస్థితుల ప్రభావాలు. మీరు ప్లానెడ్గా పోయేది మాత్రం కుంభరాశికి ఈ వారం 23 నుంచి 24 నుంచి అయితే లేదు. అలాగే 27 తర్వాత మళ్ళీ మీకు మంచి పరిస్థితులు కనబడుతున్నాయి. 27 దినమధ్యం నుంచి ఒక మంచి మార్పు కుంభరాశి చూడబోతున్నది. ఇదంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణంలోనే మీకు కలగబోతున్నది. ఇందులో ధనిష్ట నక్షత్ర జాతకులు సామాన్యంగా మీ యొక్క వ్యక్తిగత విషయాలు, స్థిర చరాస్తుల విషయాలు, కుటుంబ వ్యవహారాల విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నారు. మంచి నిర్ణయాని కోసానికి వేచి ఉంటున్నారు అని చెప్పవచ్చడానికి అవకాశం ఉంది. శతభిష నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా మీ సమస్యల పరిష్కారాలు, ఆకస్మిక ధనలాభాలు, ఖర్చులు కూడా అదేవిధంగా ఉండవచ్చు. కానీ ఏదో ఒక ఉత్సాహపూరితమైన వాతావరణం శతభిష నక్షత్ర జాతకులకు ఈ వారంలో లభించబోతున్నది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కూడా అనుకూలమైన వాతావరణమే, కానీ కొద్దిగా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆలస్యంగా పనులు జరగవచ్చు. భార్య ఆరోగ్యంలో మార్పు రావచ్చు, మీ ఆరోగ్యంలో మార్పు రావచ్చు. కుటుంబ వ్యవహారాలు తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ఉండడానికి, క్రయ విక్రయాలు, అది కూడా అమ్మకాలు కొనుగోళ్ల విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు అని గ్రహించగలగాలి. ఇది సమీప భవిష్యత్తులో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ఇది ఈ వారం కుంభరాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ. రాహు, కేతు ఈ రెండు గ్రహాలకు ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. మంచి ఫలితాలు పొందండి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర పాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి మొత్తం మీద ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పుల మూలకంగా మీరు కొద్ది మంచి ఫలితాలే పొందగలుగుతారు. ప్రయాణాలు, కొత్త మార్పులు, చేర్పులు, సోదర సంబంధమైన సమస్యలు, నియర్ రిలేషన్కి సంబంధించిన సమస్యలు, మీ యొక్క వ్యవహారాలలో మీ కింద పనిచేస్తున్న వారి గురించినటువంటి సమస్యలు, వీటన్నిటిలో మీరు కొంత మార్పులు, చేర్పులు, ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకోవలసినటువంటి పరిస్థితులు మీకు మున్ముందు కనబడుతున్నాయి. అలాగే తండ్రి విషయంలో, తండ్రి ఆరోగ్య విషయంలో కూడా కొద్ది మార్పులు రావచ్చు. ఏది ఏమైనా ఒక ప్రత్యేకంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రభావితమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి మున్ముందు. అయితే ఈ వారం ప్రారంభం కూడా మీకు చాలా ఉత్సాహంగా 21, 22, 23 దినమధ్యం వరకు అత్యంత ఉత్సాహంగా మీనరాశికి ఉండబోతున్నది.
ఇష్టసిద్ధి సదారోగ్యం బంధుమిత్ర సమాగమ, అలాగే మనస్సౌఖ్యం సదానందం అభీష్ట. ఇక్కడ బంధుమిత్రుల సమావేశాలు, మాతృవర్గ సమావేశాలు, పితృవర్గ సమావేశాలు, లేదా చిన్ననాటి స్నేహితులను కలుసుకునేటువంటి ఇట్లాంటివన్నీ కూడా ఒక ప్రత్యేకతమైనటువంటి భావంతోనే మీనరాశికి 23వ తేదీ దినమధ్య వరకు ఉంది. ఆ తదనంతరం 23 నాడే మీకు కొద్ది మార్పులు రాబోతున్నాయి. అనుకోని ప్రయాణాలు, అనుకోని ఆలోచనలు, కొన్ని సమస్యలు వాటికి సంబంధించింది ఉంటుంది. లేదా ప్రతి పని ఆలస్యంగా పోస్ట్పోన్మెంట్, మీరు చేసే పనులు కూడా మున్ముందు పోస్ట్పోన్మెంట్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా 23, 24, 25 వరకు కనబడుతున్నాయి. అయితే 23, 24, 25లో మీరు అయినంత వరకు కీలకమైన నిర్ణయాలు, ఆర్థికపరమైన నిర్ణయాలు, స్థిరమైన నిర్ణయాలు వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ చేయకండి. కాస్త ఆలోచించండి. ఇది కొద్దిగా మానసికంగా కొద్దిగా అశాంతిగా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఇన్ టైమ్లీ జరగని పనులు అన్నమాట. ఇప్పుడు ఒకవేళ నిర్ణయాలు చేసినా అవి చాలా ఆలస్యంగా జరుగుతాయి. తర్వాత ట్రాన్సాక్షన్స్, కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం, ఒకవేళ మీరు ప్రయాణాల్లో ఉంటే మీ ఆహార విహారాలు, మీ ఆరోగ్యాలు, మీ యొక్క సామాన్ భద్రతలు ఇవన్నీ కూడా చూసుకోవడానికి, అయినంతవరకు కుటుంబ సౌఖ్యానికి కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆ తదుపరి మీకు 25 దినమధ్యం నుంచి వచ్చే మార్పు కొద్దిగా ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచింపచేస్తుంది. ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి సమస్యల మీద మీరు ఆలోచనలు కొనసాగిస్తుంటారు. కొంత రెస్ట్గా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆ తదనంతరం మీకు 27 దినమధ్యం తర్వాత మరొక మార్పు, అది మీ వ్యక్తిగతంగానే ఉంటుంది, మీ కుటుంబ పరంగానే ఉంటుంది. ఇవన్నీ కూడా ఆలోచించి, ఇది ఏమిటంటే ముఖ్యంగా మీ సంతానం యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క ఉద్యోగాలు, వాళ్ళ వివాహాలు, వాళ్ళకు సంబంధించినటువంటివి అన్నీ కూడా ఇదంతా కూడా మంత్రాంగము అంటారండి. ఇది అంత పర్సనల్ మ్యాటర్స్లోనే జరుగుతుండేటువంటి పరిస్థితులు మీకు 27 నుంచి జరగబోతున్నాయి. ఏది ఏమైనా మీరు కొంత జాగ్రత్తగా ఆవేశపూరితమైన నిర్ణయాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కొన్ని సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది. మెల్లమెల్లగా మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ ఆర్థిక వనరులు, ఆర్థికమైన సమస్యలు పరిష్కారం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు సర్వత్రా ఉత్సాహపూరితమైనటువంటి అవకాశాలు, నిర్ణయాలు ఉన్నాయి. చాలా ఆనందంగా మీరు కొన్ని స్పోర్టివ్గా తీసుకొని ముందుకెళ్తారు, కొంత విజయం సాధించగలుగుతారు. రేవతి నక్షత్ర జాతకులకు కొద్దిగా బద్ధకంగా ఉంటుంది, శారీరకంగా అలసటలు ఉంటాయి, శరీర అనారోగ్యాలు కూడా పొడసూపుతున్నాయి. కొన్ని కార్యక్రమాలు మీకు ఆలస్యంగా జరుగుతాయి. సోదర సంబంధం కానీ, తర్వాత సన్నిహిత బాంధవ్యాల్లో కానీ, మిత్రులతో కానీ, బంధువులతో కానీ కొద్దిగా మీకు డిఫరెన్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో రవి, శుక్రులకు ప్రధానంగా పూజ చేయండి. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలాలు మీకు తెలియజేశాం. దీని మీద మీ అభిప్రాయాలు, మీ లైక్స్, మీ కామెంట్స్ తెలియజేయండి. అందరికీ మరొకసారి మీకు గురు పూర్ణిమ సందర్భంగా ఆశీర్వదిస్తూ, పెద్దవాళ్లను నమస్కరిస్తూ ఈ వార ఫలితాలను ముగిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.